అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గురువారం నాడు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటన నేపథ్యంలో వినోద పరిశ్రమకు చెందిన పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న రానా నాయుడు సీజన్ 2 వెబ్ సిరీస్ కు సంబంధించి జరగాల్సిన భివాన్లు మీడియా సమావేశాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఈ మేరకు రానా నాయుడు సీజన్ 2 మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటన వార్తల నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు సంఘీభావంగా రానా నాయుడు సీజన్ 2 కోసం తలపెట్టిన అభిమానులు మీడియా సమావేశాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు. విమాన ప్రమాద బాధితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ మరికొన్ని రోజుల్లో సినిమాలకు దూరమవుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ తమిళ వెట్రి కలగం అనే పార్టీని స్థాపించాడు. ఇక నుంచి తాను పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని, ఇదే తన చివరి చిత్రం అంటూ దళపతి 69 ప్రాజెక్ట్ ను ప్రారంభించాడు. జననాయగన్ అనే టైటిల్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ను కార్తీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. మరో 8 రోజుల్లో విజయ్ పుట్టిన రోజు రాబోతుంది. ఈ సందర్భంగా అభిమానుల కోసం మేకర్స్ భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 22న జననాయకన్ ఫస్ట్ గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేస్తున్నట్లు సమాచారం కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందించనుండగా కన్నడ టాప్ బ్యానర్ KVN ప్రొడక్షన్ ఈ మూవీని నిర్మిస్తుంది. పూజా హెగ్డేతో పాటు ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథా నాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 9, 2026న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రస్తుతం 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే కుబేరా విడుదలకు సిద్ధం కాగా మరోవైపు ఆయన నటించిన కూలీ చిత్రం కూడా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ 2 సినిమాలకు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నాగార్జున. ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ దర్శకుడు శేఖర్ కమల అంటే తనకెంతో అభిమానమని తెలిపారు. తనతో 15 ఏళ్లుగా సినిమా చేయాలని చూస్తున్నాను. కుబేరతో ఆ కళ నెరవేరింది. శేఖర్ చిత్రాలు మిగతా సినిమాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అయితే కుబేరా కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. శేఖర్ నువ్వు నిజంగానే ఏ సినిమా చేయాలి అనుకుంటున్నావా అని అడిగాను. అప్పుడు శేఖర్ అవును అని తెలిపాడు. కుబేరా కోసం శేఖర్ ఎంతో రీసెర్చ్ చేశాడు. ఈ సినిమాలో ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు విని నేనే షాక్ అయ్యాను. న్యాయంపై ఆయనకు బలమైన నమ్మకం ఉంది. ఏదో ఒక స్కామ్ నో లేదా ఏ ఒక్కరినో ఆధారంగా చేసుకుని కథ రాయలేదు. సమాజంలో చూస్తున్న విషయాలను ఇందులో చెప్పారు. పేద ధనిక మధ్యతరగతి కుటుంబాల్లో ఏం జరుగుతుందనే దాన్ని ఇందులో చూపించారు. తాను అనుకున్న కథను చాలా అందంగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు అని నాగార్జున చెప్పుకొచ్చారు. తన డైలీ లైఫ్ స్టైల్ను తెలియజేస్తూ తరచూ వ్లాగ్లో పోస్టులు పెడుతూ ఉంటారు అగ్రనటుడు అమితాబ్ బచ్చన్. తాజాగా ఆయన తన వర్క్ లైఫ్ గురించి పోస్టు పెట్టారు. సుమారు 2 గంటల్లోనే తాను చాలా వర్క్స్ చేశారని చెప్పారు. వర్క్లో తన స్పీడ్ చూసి ఒక దర్శకుడు చమత్కారం చేశాడని అన్నారు. ఇంత స్పీడ్గా వర్క్ చేయడం కరెక్ట్ కాదని దర్శకుడు తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు. పని చేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది. కేవలం 2 గంటల్లో 5 సినిమాలు, 2 ఫోటోషూట్ల కోసం వర్క్ చేశా. అవన్నీ కూడా ఒక వాణిజ్య ప్రకటన కోసమే అయినప్పటికీ ఇంత త్వరగా వాటిని పూర్తి చేసినందుకు ఎంతో సంతోషంగా అనిపించింది. వర్క్లో నా స్పీడ్ చూసి దర్శకుడు, సిబ్బంది షాక్ అయ్యారు. పనిచేసే విధానాన్ని నేను పాడు చేస్తున్నానంటూ ఆయన చమత్కారం చేశారు. కానీ నాకు మాత్రం ఇలా వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. సినిమాపైనే ఆధారపడే ఎంతో మంది కార్మికులను దృష్టిలో ఉంచుకొని వారి కోసమే నేను వరుస వర్క్స్ చేస్తున్నా అని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. తాను కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు సినీ ప్రపంచంలో తాను ఎన్నో మార్పులు చూశానని ఆయన రాసుకొచ్చారు. 82 ఏళ్ల వయసులోనూ ఆయన వరుసగా ప్రాజెక్టులు చేయడంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరైన సంజయ్ కపూర్ కన్నుమూశారు. ఇంగ్లాండ్లో పోలో మ్యాచ్ ఆడుతూ ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ దురదృష్టకర ఘటన గాడ్స్ పోలో క్లబ్లో చోటు చేసుకుంది. ఆయన మరణ వార్త వ్యాపార సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోలో ఆడుతున్న సమయంలో సంజయ్ కపూర్ అకస్మాత్తుగా ఒక తేనెటీగను మింగినట్లు తెలిసింది. దీనివల్ల తీవ్రమైన అలర్జీ రియాక్షన్ వచ్చి ఆయనకు ఊపిరాడలేదు. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. వెంటనే ఆటను నిలిపివేసి వైద్య సహాయం అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయనను బతికించలేకపోయారు. మంచు విష్ణు కథానాయకుడిగా నిర్మాతగా తెరకెక్కిన కన్నప్ప సినిమా ఈ నెల 27న
ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. సినీ ప్రచార కార్యక్రమాలు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరగాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదం కారణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల మంచు విష్ణు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషాదానికి గుర్తుగా ఇండోర్లో జరగాల్సిన కన్నప్ప సినిమా ఈవెంట్ను ఒకరోజు వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎస్. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. మే 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ను అందుకుంది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ప్రకటన లేకుండా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అరుముఖ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యోగిబాబు, పృథ్వీరాజ్ తదితరులు నటించారు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ది కిల్లింగ్ కాల్ పేరుతో సిద్ధూ మూసేవాలా హత్యకు సంబంధించిన 2 భాగాల డాక్యుమెంటరీని జూన్ 11న యూట్యూబ్లో విడుదల చేసింది. మూసేవాలా 32వ జయంతి సందర్భంగా ఈ డాక్యుమెంటరీని విడుదల చేశారు. అయితే ఈ వీడియోలను యూట్యూబ్లో నుంచి తొలగించాలని కోరడంతో పాటు స్ట్రీమింగ్ ఆపివేయాలని కోరుతూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ మాన్సా కోర్టును ఆశ్రయించాడు. ఈ డాక్యుమెంటరీలో అభ్యంతరకరమైన విషయాలున్నాయని, ఇవి ప్రస్తుతం విచారణలో ఉన్న కేసును ప్రభావితం చేయడమే కాకుండా తమ కుటుంబ గోప్యతకు భంగం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ బల్కౌర్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ కేసు విచారణకు రాక బీబీసీతో పాటు ఇతర ప్రతివాదులు తమ సమాధానాలను దాఖలు చేయడానికి మరింత సమయం కోరారు. దీంతో మాన్సా కోర్టు తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది. అప్పటిలోగా ప్రతివాదులు తమ లిఖితపూర్వక ప్రకటనలు అలాగే స్టే అప్లికేషన్కు సంబంధించినటువంటి సమాధానాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొనే భారీ ప్రాజెక్టు నుంచి వైదొలగడానికి ఆమె డిమాండ్లే కారణమని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిర్దిష్ట పని గంటలతో పాటు 25 కోట్ల భారీ పారితోషికం అడగడం వల్లే ఆమెను ప్రాజెక్టు నుంచి తొలగించారని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై భజరంగి భాయిజాన్, చందు ఛాంపియన్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనివేళల విషయంలో దీపికా పదుకొనే చేసిన డిమాండ్ను కబీర్ ఖాన్ సమర్థించారు. నేను దాదాపు 500 మంది సిబ్బందితో కలిసి పనిచేస్తూ ఉంటాను. సినిమా రంగంలో పనిచేసే వారికి కూడా సొంత జీవితాలుంటాయి. వారి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. బాలీవుడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్లు కూడా రోజుకు 8 గంటల షిఫ్టులో మాత్రమే పనిచేస్తారు. అలాంటప్పుడు దీపికా విషయంలో ఇదే అంశాన్ని ఎందుకు తప్పుగా పరిగణిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ దీన్ని నిరాకరించాలి అనుకుంటే దర్శకులకు అందుకు బలమైన కారణం ఉండాలి. సినిమా షూటింగ్ల కోసం నటీనటులు వారి వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయాలనే వాదనను నేను అంగీకరించను. నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ 12 గంటలకు మించి షూటింగ్ చేయలేదు. అలాగే ఆదివారాల్లో కూడా చిత్రీకరణలు పెట్టను అని ఆయన స్పష్టంగా వివరించారు. దీపికా పదుకొనే 25 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారన్న వార్తలపై కూడా కబీర్ ఖాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రేక్షకాదరణ పొందిన ఏ నటీనటులైనా తమ స్థాయికి తగిన పారితోషికం అడగడంలో తప్పులేదని అన్నారు. వ్యక్తులను చూసి కాకుండా వారికున్న స్టార్డమ్ ఆధారంగా రెమ్యునరేషన్ నిర్ణయించాలని ఆయన సూచించారు. తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్న శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిథిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో సురేష్ బాబుకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. ప్రమాద స్థలానికి కొద్ది దూరంలోనే తమ కుటుంబం ఒకప్పుడు ఉండేదని ఆయన తెలిపారు. ప్రమాదం వార్త తెలిసి తాను షాక్ అయ్యానని చెప్పారు. మా కుటుంబం ఒకప్పుడు అహ్మదాబాద్లో ఉండేది. నా చిన్నతనం మొత్తం మణినగర్లోనే గడిచింది. నాకు 24 ఏళ్ల వయసు వచ్చే వరకు అక్కడే ఉన్నాం. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మేము నివసించేవాళ్ళం. కేరళ మాదిరిగానే గుజరాత్ అంటే కూడా నాకెంతో ఇష్టం. విమాన ప్రమాదం గురించి తెలిసి నేను నా స్కూల్ ఫ్రెండ్స్ షాక్ అయ్యాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నా అని ఉన్ని ముకుందన్ తెలిపారు.
త్రిష విజయ్ ప్రేమలో ఉన్నారా అనే రూమర్ ఆ రోజుల్లో నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే దీనిపైన ఇప్పటివరకు ఇరువురు కూడా క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా త్రిష తన మనోభావాలను వెళ్లబుచ్చడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం, ఆపై వారిద్దరూ తీసుకున్న ఒక ఫోటోని పాటను పంచుకోవడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు విజయ్ బర్త్డే పార్టీకి త్రిష హాజరయ్యారని, ఆమెకు విజయ్ విలువైన డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చాడని వార్తలు కోలీవుడ్ మీడియాలో వచ్చాయి. ఇక వీటన్నిటితో ఇద్దరి మధ్య ఏదో ప్రత్యేక సంబంధం ఉందని కొందరు నమ్ముతున్నారు. అంతేకాక త్రిష తన కెరీర్లో మొదటిసారిగా విజయ్ కోసమే ఒక ఐటమ్ నెంబర్లో నటించిన విషయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ పాటలో త్రిష స్థానంలో శ్రీలీల ఉండాలని అనుకున్నారు. కానీ త్రిష ఎంట్రీతో విజయ్ త్రిష మధ్య రూమర్స్ మరింత బలమయ్యాయి. ఇక ఈ క్రమంలో తాజాగా త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ షూటింగ్లో చాలా విభిన్నంగా నిశ్శబ్దంగా ఉంటారని ఎంతో ప్రేమగా చెప్పుకొచ్చింది త్రిష. అంతేకాదు అందుకే అతన్ని సైలెంట్ కిల్లర్ అంటాను అని పేర్కొన్నారు. త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేస్తుంది. అంతేకాదు అక్కినేని నాగచైతన్య కెరీర్లో తొలి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తుంది. అంతేకాదు అక్కినేని హీరోలో సోలోగా తొలి 100 కోట్ల గ్రాస్ రాబట్టిన హీరోగా నాగచైతన్య రికార్డు క్రియేట్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ వ్యూవర్షిప్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు డేట్ టైం ఫిక్స్ అయింది. ఈ సినిమా సోనీ మ్యాక్స్ లో ఈ నెల 15న ఆదివారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం కానుంది. హిందీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడంతో ఈ సినిమా అక్కడ ప్రేక్షకులను అలరించడం పక్కా అని చెబుతున్నారు. తండేల్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. తండేల్ చిత్రాన్ని నిజ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కించారు. చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుల బృందం అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ కు చిక్కుతారు. దీంతో వాళ్ళను అక్కడ కరాచీ జైల్లో ఉంచుతారు. వాళ్లను విడిపించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసింది, అందుకోసం కథానాయికగా ఏం చేసిందనేదే తండేల్ మూవీ స్టోరీ. చేతిలో విజయాలున్న అవకాశాలు వరుస కడుతున్న సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది ఈ నటి అనుష్క. ఆమె ప్రస్తుతం తెలుగులో ఘాటీతో అలరించేందుకు సిద్దమవుతుంది. ఇది జూలై 11న థియేటర్లోకి రానుంది. అలాగే మలయాళంలో కథనార్ ది వైల్డ్ సోర్సరర్ అనే చిత్రాన్ని పూర్తి చేస్తుంది. ఇది ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నట్లు తెలుస్తోంది. కానీ వీటి తర్వాత ఆమె చేరున్న సినిమా ఏదన్నది ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఈ అంశంపై ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిలో భాగంగానే కథానాయకుడు కార్తీతో లోకేష్ ఖైదీ 2ను పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. విజయవంతమైన ఖైదీ సినిమాకి ప్రీక్వెల్ గా ముస్తాబు కానున్న ఈ చిత్రంలో అనుష్క ఓ శక్తివంతమైన పాత్ర పోషించనుందని సమాచారం. ఇప్పటికే ఈ పాత్ర విషయమై ఆమెతో సంప్రదింపులు జరిగినట్లు తెలిసింది. ఒకవేళ ఇదే నిజమైతే కార్తీతో ఆమెకిది రెండో సినిమా అవుతుంది. టాలీవుడ్ చందమామగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చింది. దాంతో కొద్ది రోజుల పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుంది బ్యూటీ. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లో జోరు కొనసాగించడానికి చూస్తోంది. అయితే ఇందులో భాగంగా ఆమె ఈ మధ్య చేసిన ప్రయత్నాలు ఏవి పెద్దగా సక్సెస్ కాలేదు. ముందుగా సత్యభామ చిత్రంతో వచ్చినా కూడా అది విజయం సాధించలేకపోయింది. ఇక ఆ తర్వాత ఏకంగా కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 3 చిత్రంలో నటిద్దామంటే ఇండియన్ 2 చిత్రమే డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా కాజల్ తీసుకున్న నిర్ణయం ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. అదేంటంటే కాజల్ మెగాఫోన్ పట్టాలి అని నిర్ణయించుకుందట. అవును, కాజల్ తానే హీరోయిన్ గా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తూ దానికి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం కాజల్ బాలీవుడ్ రామాయణంలో మండోదరి పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలో అసలు ఈ దర్శకత్వం వైపు అడుగులు ఎందుకు అంటూ ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హర్రర్ ఫిల్మ్ ది రాజాసాబ్ జూన్ 16న ఈ సినిమా టీజర్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి లీకుల బెడద మొదలైంది. టీజర్ విజువల్ వీడియోలు కొన్ని నెట్టింట లీక్ అయ్యాయి. దీనిపై టీం స్పందించింది. లీక్ కంటెంట్ షేర్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా రాజాసాబ్ కంటెంట్ కు సంబంధించిన అనధికారిక వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తే వారి సోషల్ మీడియా అకౌంట్ ను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు చిత్ర బృందం ఎంతో కష్టపడుతుందని, దానికి అందరూ సహకరించాలని కోరింది. కాస్టింగ్ కోచ్ను ఉద్దేశించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని దంగల్ నటి ఫాతిమా సనా షేక్ తెలిపారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తాను తప్పుపట్టలేదని ఆమె అన్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తం క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని నేను చెప్పలేదు. ఆ పరిశ్రమలో నాకు ఎదురైన సంఘటనలను గురించి మాత్రమే చెప్పా. నా వ్యాఖ్యల చుట్టూ అనవసర రాద్ధాంతం జరిగింది. మహిళలకు ప్రతి పరిశ్రమలో ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. నా వ్యాఖ్యలను ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారో తెలియడం లేదు. నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఒక చిన్న స్థాయి క్యాస్టింగ్ ఏజెంట్ లేదా నిర్మాత అయి ఉండొచ్చు. అంతేకాని ఆ పరిశ్రమ మొత్తాన్ని నిందించడం నా ఉద్దేశం కాదు అని ఆమె స్పష్టతనిచ్చారు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన కేసరి చాప్టర్ 2 ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్ మాధవన్, అనన్య పాండే, రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించారు. కథేంటంటే భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో నెత్తుటి అధ్యాయం 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ. ఈ దారుణ ఉదంతానికి కారకుడు అప్పటి పంజాబ్ జనరల్ మైఖేల్ ఒడ్వేయర్. తన అధికార బలంతో ఆ ఘటన గురించి స్థానిక వార్తాపత్రికల్లో మరిక్కడ సమాచారం రాకుండా చేస్తాడు. ఈ క్రమంలోనే బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న తమకు అనుకూలుడైన భారత న్యాయవాది శంకరన్ నాయర్తో ఓ కమిషన్ ఏర్పాటు చేసి తమ చర్యను సమర్థించేలా రిపోర్ట్ ఇవ్వాలని కోరతారు. ఈ కేసులో మైఖేల్ డ్వేయర్ తనని కాపాడుకునేందుకు న్యాయవాది నెవిల్లే మెక్కిన్లేని రంగంలోకి దించుతాడు. మరి జలియన్ వాలాబాగ్ కేసులో శంకరన్ ఎలాంటి వాదనలు వినిపించాడు, మైఖేల్ డ్వేయర్ చేసిన తప్పును సాక్ష్యాలతో ఎలా బయటపెట్టాడు అన్నదే కథ. విజయ్ సార్ హాయ్ సార్. జనరల్గా ఒక కథ నిర్మాతకు చెప్పినప్పుడు నిజంగా ఇంటెన్షన్ ఉంటుంది, కొంచెం సీనియర్ ఉంటుంది. అయితే 10 నిమిషాలకే నువ్వు పారిపోయిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చావు? అంటే సార్ లోపలికి వెళ్ళేసరికి గాడ్ ఫాదర్లా కూర్చున్నారండి. ఆ పెద్ద హాల్ అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ టైం అరవింద్ గారిని చూస్తున్నాను నేను. అప్పటికే ప్యానిక్ అయిపోయినా. అంతకుముందు కొంచెం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుండే. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. సో సార్ చెప్పి మళ్ళీ తర్వాత నేను వచ్చి మళ్ళీ నేరేట్ చేస్తా అని చెప్పేసి అన్నా. సో ఆ తర్వాత వాసు గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాసు గారు అరవింద్ గారికి చెప్పడం జరిగింది. ఓకే గో హెడ్ అని చెప్పేసి చెప్పడం అన్న. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేసాం అనమాట. ఒక బ్యానర్తో ఓ దర్శకుడు ఎన్నో బాధలు పడి కష్టాలు పడి చెప్పుకుని ఒకరినే ఒప్పించడం చాలా కష్టం. అట్లాంటిది 4 బ్యానర్లు, పైగా బన్నీ వాసు ఫస్ట్ టైము బయటకు వచ్చి అంటే చేస్తున్న సినిమా ఇది సపరేట్గా. బీవీ బన్నీవాసు బ్యానర్ పెట్టి సపరేట్గా. సో మీకు ఎట్లా హ్యాండిల్ చేసి చేయడం? ఒక 4 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. 5th సినిమా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. బాగుందండి యాక్చువల్లీ, అలా అని కాదు. ఎప్పుడు నరేషన్ అడగడం అనేది కూడా చాలా తక్కువ బేసిక్గా. ఎందుకంటే వాసు గారు విన్న తర్వాత అక్కడి నుంచే మోస్ట్లీ కాల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో వాసు గారి ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఉండే. నమ్మారు, చేశారు అంత. నేహార్, మిమ్మల్ని అరవింద్ గారు అంత ఇష్టపడడం పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్సా అండి, పెంట్ హౌస్ చెప్పాను కదండి, వీళ్ళందరికీ పెంట్ హౌస్ కావాలి. నేను ఇస్తున్నాను ఆయనకి పెంట్ హౌస్ నా మనసులో. ఓకే, ఇప్పుడు సోషల్ ఫ్లాటర్డ్ అండి, వెరీ ఫ్లాటర్డ్. ఇప్పుడు సోషల్ మీడియా బాగా విపరీతంగా ఇదైంది. ప్లస్ దాంట్లో ఇప్పుడు మీరు టాపర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు? దేని గురించి? సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు మామూలుగా ఇన్స్టాలో బాగా ఫేమస్ కదా, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు అన్న? ఏం ఒపీనియన్స్ ఉంటాయండి, ఇష్టం వచ్చింది రాసుకుంటారు, చేసుకుంటారు, తప్పదు, పార్ట్ ఆఫ్ ద జాబ్. సో అంతేమి ఒపీనియన్స్ లేవు నాకు, అసలు ఆలోచించను. నా గురించి ఏమైనా అంటే అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి కొంచెం అలాంటివి జరుగుతాయి. కానీ మీరు దేని గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారో నాకు తెలియట్లేదు. సో నేను కూడా రౌండ్ తిరిగి ఆన్సర్ ఇస్తున్నాను. ప్రియదర్శి అన్న చెప్పండి. ఒక హీరో బాగా బిజీ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఇద్దరు బ్యానర్తో కలిపి సినిమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆల్రెడీ పెద్ద బ్యానర్లో సినిమాలు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, ఆల్రెడీ డేట్స్ లేవు 2 years వరకు. సో ఒకేసారి 4 ప్రొడ్యూసర్తో ఒకసారి చేయటం అలాగైతే ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే కొంచెం హాలీవుడ్ యాక్టర్స్ తర్వాత బాలీవుడ్ యాక్టర్స్ రావడం వల్ల బడ్జెట్ కొంచెం అట్లాంటిది ఏం జరగలేదు బేసికలీ. ఏం లేదు, అంటే మేము స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే నాకు కథ ముందు నాకు విజయేందర్ గారు చెప్పినప్పుడు
ఇస్తున్నామా మనం సెట్ మీద ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తలేరు ఎవరు నాకు అని ఫీల్ అవుతుండే. సో అంటే ఇది కొంచెం యాక్సిడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బన్నివాస్ గారు ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు నాకు కొద్ది రోజుల క్రితమే ఇది చూసిన నేను బీవీ వర్క్స్ అని లేకపోతే వైరా గారు ఇవన్నీ ఏంటంటే 1 by 1 వచ్చినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఎవ్రీబడి కేమ్ విత్ దట్ లవ్ ఫర్ ద స్క్రిప్ట్. అది ఎంత బాగుంది, ఎంత నవ్వుకున్నాం విన్నంతసేపు అని. ఎందుకంటే అల్లు అరవింద్ గారికి తప్ప అందరికీ నరేషన్ ఇచ్చాడు ఆ మావుడు. సో అందరు విన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సో ఇట్ బికేమ్ లైక్ అ వెరీ ఆర్గానిక్గా జాయిన్ అయ్యి. అంతేగాని మా రెమ్యునరేషన్లు ఎక్కువయ్యే లేకపోతే అని అంటే ఇన్ని చెప్తుండే బయట. బట్ సో వీ గాట్ లక్కీ. ది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ గాట్ లక్కీ టు మీట్ దీస్ పీపుల్. అంతే. ధ్రువన్ మాకు షాంపూ నిజం అది కూడా చెప్పు. తర్వాత మామూలుగా ఒక సింగర్గా రఘురామ్గా మాకు పరిచయం. తర్వాత మా మధ్యలో లిరిక్ రైటర్ కూడా మారావు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్లో కొడుతున్నావు. సో నీ పేరు మార్చుకోవడం వల్లే ఇలాగ సక్సెస్ అవుతున్నావు అనుకుంటున్నావా, లేదా ఈ సినిమా ఆల్రెడీ ట్రైలర్ సూపర్ సక్సెస్, ఇందాక వాసు కూడా బాగా చెప్పారు, పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని దాని గురించి చెప్పారు. పాటలు బాగా వచ్చాయండి. అది ఓకే. అది మీ పేరు మార్చుకోవడం వల్లే. ఆర్ఆర్ ధ్రువన్ అంటే ఆర్ఆర్ అంటే రఘురామే. సో ఆర్ఆర్ ధ్రువన్ దిస్ ఇస్ స్క్రీన్ నేమ్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్. సో 5 yearsగా అదే పేరులో నేను మైల్స్ ఆఫ్ లవ్ అనే మూవీని చేస్తున్నాను. బట్ ఇది నా ఫస్ట్ ఫిలింలా ఫీల్ అవుతున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.